అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. దావోస్ లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి దుర్మార్గమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేత మన్నె క్రిషాంత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఐటీ ఎగుమతులను 57,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు తీసుకెళ్లామన్నారు. ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్ లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదని చెప్పడానికి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అదే అబద్ధాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగింపుకు పాల్పడతా ఉన్నాడు. గోది ఇండియా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పని దావోస్ లో రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనం వార్తల్లో చూసినాం. కొంచెం లోతుగా వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి. మీరు కూడా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు. మీరు గూగుల్లో కొట్టి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ షీట్స్ ఏంటివి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి దయచేసి ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దాని ఆథరైజ్ షేర్ క్యాపిటల్ 1.5 crore, పెయిడ్ అప్ క్యాపిటల్ ఇస్ లెస్ దెన్ 75 lakhs. దాని మొత్తం యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 27 లక్షలు చూపెడతా ఉంది. దాని 31% ఆఫ్ ద షేర్ ను ఇంకో కంపెనీకి కూడా అమ్మేసినారు ఫర్ 50 crores of rupees. ఈ మొత్తం మీద 100-150 కోట్ల రూపాయల విలువ లేనటువంటి 1 కోటి రూపాయలు కూడా యాక్చువల్ ఆపరేటింగ్ రెవెన్యూ లేనటువంటి గోడి మీడియా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా తెలంగాణలో పెట్టబోతుందో రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్పండి. గోది ఇండియా చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టుగా ఎట్లా మీరు ఈ లెక్కలు చెప్తా ఉన్నారో తెలంగాణ సమాజానికి దయచేసి అర్థం చేయించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా అని చెప్పని. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తెలియవు, లేకపోతే వాళ్ళు చూపెట్టిన కాగితాలు చదవలేకపోయిండు, అర్థం కాకపోతే పక్కన జయేష్ రంజన్, ఆ విష్ణువర్ధన్ రెడ్డి, 2 ఆఫీసర్లు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంతమంది పెద్దలు కలిసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుండ్రో దయచేసి సమాధానం చెప్పాలా. ఇట్స్ ఎ క్లియర్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది షాబీ ఇన్వెస్ట్మెంట్స్, ఎ ఫ్రాడ్యులెంట్ ఇన్వెస్ట్మెంట్ narrative that they are trying to build in Davos, which Telangana people have to know. ఇకపోతే JSW ఎనర్జీ అనే ఒక కంపెనీ, ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లెక్క. ఇది 2022లోనే దీనికి సంబంధించి కేటీఆర్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు 2022లో. దాన్ని మళ్ళా మేము ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పని వాళ్ళు చెప్తున్న 40,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో ఇది కూడా ఒక మేజర్ పెట్టుబడి. ఇది ఆల్రెడీ 22లోనే అయిపోయింది దీని కథ. దీన్ని పట్టుకొచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గాడ్రేజ్ కంపెనీ, ఇది జనవరి 23లో అగ్రిమెంట్ అయిపోయింది, 1 year బ్యాక్. దీన్ని దావోస్ లో కొత్తగా చేసుకొని మేము కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడిలో ఇది భాగం అని చెప్పని గాడ్రేజ్ సంబంధించిన దాన్ని మోసం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కేటీఆర్ గారు 16/1/23 నాడు ఆయన ట్వీట్ కూడా చేసినారు. Godrej Agrovet Limited, one of the largest edible oil developers in India, has recently announced a 250 crore investment in Telangana to set up a palm oil processing plant in Khammam. ఇది 1 year కింద కథ. దీన్ని కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏదో కొండంద వెల్కన్ పట్టినట్టుగా నేను ఇప్పుడు కొత్తగా తెచ్చినా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ యెట్ అనదర్ కంపెనీ, వెబ్ఎక్స్ అని చెప్పని. ఇది కూడా గతంలోనే అక్టోబర్లో 5th అక్టోబర్ నాడు దీనికి సంబంధించిన పెట్టుబడులు తెలంగాణ పెడతామని చెప్పని అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఇట్లా తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ఒక ఔచిత్యం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చిండ్రు అని చెప్పని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి